గాయత్రీ మహామంత్రము. ఇప్పుడు మనం ఈ మంత్ర సాధన అనే ఈ దీంట్లో ఇవాల్టి రోజున గాయత్రీ మహామంత్రాన్ని గురించి చెప్పుకుందాం. గాయత్రీ మహామంత్రము, అసలు గాయత్రీ మంత్రము అంటే ఏమిటి? గయాన్ ప్రాణాన్ త్రాయత ఇది గాయత్రి, ఇది నిర్వచనం. గయాన్ ప్రాణాన్ త్రాయత ఇది గాయత్రి. గయలు అంటే ప్రాణములు అని అర్థం. గయలు అంటే ప్రాణాలు. త్రాయత రక్షించేది. గయాన్ అంటే ప్రాణాన్, త్రాయత ప్రాణాలను రక్షించేది. ఇది గాయత్రి, దాన్ని గాయత్రి అని అంటూ ఉన్నారు. ఈ మాట ఎక్కడ చెప్పారండి? ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పాడు ఈ మాట. కాబట్టి ప్రాణాలను రక్షించేటటువంటి దాన్ని, ఆ మంత్రాన్ని గాయత్రీ మంత్రము అని అన్నారు. సరే, ఇక్కడ ఈ గాయత్రీ మంత్రము, ఈ గాయత్రీ మంత్రాన్ని గురించి నేను చెప్పక్కర్లేదు మీకు, అయినప్పటికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఇక్కడ ఓం భూర్భువస్సవః తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు, ఇది మంత్రం. ఇందులో మొట్టమొదట ఓం భూర్భువస్సవః అని అంటూ ఉన్నాడు. ఓం, ఓంకారము అనేది పరబ్రహ్మ స్వరూపము. ఆ తర్వాత ఉన్నటువంటిది ఏమిటి? భూర్భువస్సవః. వీటిని వ్యాహృతులు అని అంటారు. వ్యాహృతులు ఏమిటి? వ్యాహృతులు ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఇవన్నీ కూడా వ్యాహృతులు. ఇవి మొత్తం 7. వీటినే సప్త వ్యాహృతులు అని అంటారు. అయితే ఈ గాయత్రీ మంత్రము ఇది ఎప్పుడు చెబుతారు, ఎవరు చెబుతారు, ఎవరికి చెబుతారు? ఈ గాయత్రీ మంత్రాన్ని ఉపనయన సమయంలో వటువుకి తండ్రే ఉపదేశం చేస్తాడు. ఉపనయన సమయంలో వటువుకి తండ్రే ఉపదేశం చేస్తాడు ఈ గాయత్రీ మంత్రాన్ని. ఇది ఎవరికి చెబుతారు అంటే, చాతుర్వర్ణాలు ఉన్నాయి కదా, ఇందులో ఎవరికి చెప్తారు? బ్రహ్మ క్షత్రియ వైశ్యులకి ముగ్గురికి కూడా ఉపనయన సంస్కారము అనేది ఉంది. ఆ ఉపనయన సంస్కారంలో ఈ గాయత్రీ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ గాయత్రి అనేటటువంటి దేవత ప్రపంచాన్ని సృజించి ప్రకాశింపజేస్తోంది కాబట్టి సావిత్రి అనబడుతుంది. వాగ్రూపత్సాత్ సరస్వతి, వాక్ స్వరూపమైంది కాబట్టి ఈవిడ్ని సరస్వతి అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఈ గాయత్రి మంత్రం మొత్తం 3 పాదాలుగా ఉంటుంది. అందుకే త్రిపద గాయత్రి అని అంటారు. 3 పాదాలుగానే ఉంటుంది. మొట్టమొదటి చెప్పింది వ్యాహృతులు అని చెప్పాం. ఓం భూర్భువస్సవః ఇవి వ్యాహృతులు. వాటిని వదిలేస్తే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు, 3 పాదాలు. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు చొప్పున 3 పాదాలకి కలిపి 3 8 24 అక్షరాలు ఉంటాయి. కాబట్టి 24 అక్షరాలు ఉన్నటువంటి ఈ గాయత్రీ మంత్రము, ఈ గాయత్రీ మంత్రాన్ని మొత్తం మీద 24 అక్షరాలు ఉంటాయి. అయితే ప్రజాపతి సంవత్సర స్వరూపుడు హైనాత్మా మహాదేవ ప్రజాపతిరితి స్మృతి. ప్రజాపతి కాలస్వరూపుడు, సంవత్సర స్వరూపుడు అనే మాట మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం.
సంవత్సరానికి 12 నెలలు, అంటే 12 మాసాలు. ఒక్కొక్క మాసానికి 2 పక్షాలు. ఈ రకంగా చూస్తే 12 మాసాలకి కలిపి 24 పక్షాలు ఉన్నాయి. ఈ 24 పక్షాలే గాయత్రి మహామంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలు. ఇది మొట్టమొదటి విషయం. మనం చెప్పుకుంటున్నటువంటి 24 అక్షరాలు కూడా 12 మాసాలకే ఉన్నటువంటి ఒక్కొక్క మాసానికి 2 చొప్పున 2 12 24 పక్షాలు. ఆ పక్షాలే ఇక్కడ ఈ అక్షరాలు. ఇక రెండో విషయం ఏమిటి అంటే, మనకి 3 కాలాలు ఉన్నాయి. వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలము అని. ఈ కారణం చేతనే గాయత్రి మంత్రం కూడా ఇక్కడ 3 పాదాలుగా ఉంటుంది. 3 పాదాలుగా ఉంది. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. 3 పాదాలు. ఈ 3 పాదాలు ఈ 3 కాలాలకి ప్రతీక. అంతేకాదు, 3 లోకాలకు ప్రతీక. భూలోక, భువర్లోక, సువర్లోకాలు, ఈ 3 లోకాలకి కూడా ప్రతీక ఈ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి 3 పాదాలు కూడా. అందుకే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు ఈ లోకాలకి అన్వయించి మనం ఈ మంత్రాన్ని జపం చేయాలి. మొట్టమొదటి పాదాన్ని మనం జపం చేస్తూ ఉన్నప్పుడు భూలోకంతో సమన్వయం చేయాలి. అంటే భౌతికమైనటువంటి సృష్టి రూపంలో ధ్యానం చేయాలి. అదే రెండవ పాదం భువర్లోకంతో సమన్వయం చేయాలి. అంటే శక్తిమయాత్మకమైనటువంటి రూపంలో దాన్ని ధ్యానం చేయాలి. అదే మూడవ పాదాన్ని సువర్లోకంతో సమన్వయం చేయాలి. అంటే ప్రజ్ఞామయాత్మకమైనటువంటి దృష్టితో దాన్ని ధ్యానం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు చూడండి, మనం ఇవాళ రోజున చేస్తున్నటువంటి ఈ గాయత్రి మంత్రం, ఈ గాయత్రి మంత్రానికి ఋషి ఎవరు అంటే విశ్వామిత్రుడు. అస్య శ్రీ గాయత్రి మహామంత్రస్య విశ్వామిత్రో ఋషి. విశ్వామిత్రుడు ఋషి. ఇది ఇందులో ఉన్న ఛందస్సు కూడా గాయత్రి ఛందస్సు. గాయత్రి అనే ఛందస్సు కూడా, ఛందస్సు పేరు కూడా గాయత్రినే. ఇందులో ఉన్నటువంటి దేవత ఎవరు అంటే సవితా దేవత. ఇది ఇక్కడ విశ్వామిత్రుడు ఋషి, గాయత్రి ఛందస్సు, సవితా దేవత. ఇక్కడ మనకి విశ్వామిత్రుడు ఋషి ఏమిటండి, చిన్న అనుమానం వస్తుంది మనకి. ఎందుకనంటే విశ్వామిత్రుడు ఎప్పటివాడు? శ్రీరామచంద్రుడి కాలంలో ఉన్నటువంటి వాడు విశ్వామిత్రుడు, అంటే కృతయుగంలో ఉన్నాడు. మరి ఇక్కడ ఈ శ్రీరామచంద్రుడి కాలంలో విశ్వామిత్రుడు ఉన్నాడు. మరి అంతకుముందు గాయత్రి మంత్రం లేదా? ఉంది. కానీ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ గాయత్రి మంత్రాన్ని దర్శించినటువంటి వాడు ద్రష్ట, అతడే ఋషి, అది విశ్వామిత్రుడు. కాబట్టి ఇక్కడ ఈ గాయత్రి మంత్రానికి ఋషి ఎవరు అంటే విశ్వామిత్రుడు ఋషి. ఛందస్సు అనేక రకాలున్నాయి. ఇందులో గాయత్రి ఛందస్సు. గాయత్రి ఛందస్సు అంటే పాదానికి 8 అక్షరాల చొప్పున ఇలా ఉండేదాన్ని గాయత్రి ఛందస్సు అని అంటారు. ఇక దేవత ఎవరు? సవితా దేవత. సవిత. ఈ సవిత అంటే ఎక్కువ మంది సూర్యుడు అని మనకు అర్థం చెప్తూ ఉంటారు. సవిత అంటే సూర్యుడు అని కాదు, సూర్యుడు అని కూడా అర్థం ఉంది. సవిత అంటే సూర్యుడు అని కూడా మనం చెప్పచ్చు, అర్థం ఉంది. కానీ సవిత అంటే ఇక్కడ దేవత సూర్యుడు కాదు. మరి ఎవరు? ఈ సవిత అంటే పరబ్రహ్మ, బ్రహ్మము.
ఋగ్వేదంలో ఈ సవిత అనే దేవతను గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరి సవిత అనే దేవత? బంగారు ఛాయలో మిలామిలా మెరుస్తూ ఉంటాడు, బంగారపు దుస్తులు వేసుకొని ఉంటాడు, శరీరమంతా బంగారుమయము, ఆజానుబాహుడు. ఆయన ఒక రథం మీద తిరుగుతూ ఉంటాడు. ఆ రథం కూడా బంగారంతో తయారైనటువంటిది. గుర్రాలకు కట్టినటువంటి తాళ్ళు కూడా బంగారు తాళ్లే. ఆయన జుట్టు కూడా బంగారపు రంగులోనే మెరుస్తూ ఉంటుంది. ఆయన సవిత అనే దేవత. ఎక్కడ ఉంటాడు? సూర్యమండల మధ్యవర్తి. అది ఇక్కడ ఈ దేవత స్పెషాలిటీ. సూర్యమండలం మధ్యలో ఉంటాడు ఈ సవిత అనే దేవత. ఆయన సూర్యోదయం కాగానే తన పొడవాటి చేతుల్ని దిగంతముల వరకు చాపి నిద్రపోతూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, మీరు ఇక నిద్ర లేవండి, మీ మీ పనులకి మీరు బయలుదేరండి అని అందరినీ కూడా లేపుతూ ఉంటాడు, నిద్ర లేపుతూ ఉంటాడు. ఆయన సవిత అనే దేవత. ఈ దేవత ఎవరు అంటే సాక్షాత్తు బ్రహ్మము. ఆయనే పరబ్రహ్మ అని చెప్తాం మనం. సరే, ఇప్పుడు ఈ మంత్రం మనం చెప్పుకున్నాం కదా. ఈ మంత్రానికి అర్థం ఏమిటి అసలు? గాయత్రి మంత్రంలో ఉన్న ప్రతి అక్షరానికి కూడా ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ఇక్కడ చూడండి, ఓం, ఓంకారము పరబ్రహ్మస్వరూపం. భూహు ప్రణవస్వరూపం. భువః దుఃఖనాశనం. సువః సుఖస్వరూపం. తత్ ఆ సవితుః తేజస్సు చేత ప్రకాశించేటటువంటి దేవస్య దేవుని యొక్క వరేణ్యం శ్రేష్టమైనటువంటి భర్గం పాపనాశనమైనటువంటి తేజస్సును ధీమహి ధ్యానం చేస్తూ ఉన్నాను. యహ ఏదైతే నహ మా యొక్క ధియ బుద్ధులను ప్రచోదయాతు ప్రేరేపించును, ఆ తేజస్సును నేను ధ్యానం చేస్తున్నాను. ఇది ఇందులో ఉన్నటువంటి దీనికి అర్థం. అయితే మొత్తం మీద అర్థం ఏమిటి అనేది చూద్దాం. మా యొక్క బుద్ధుల్ని ప్రేరేపించేటటువంటి ఆ భగవత్ స్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇది ఈ మంత్రానికి అర్థం. ఈ మంత్రంలో మనం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఏమని ప్రార్థిస్తున్నాము అంటే, ఓ దేవత, మాకు మంచి బుద్ధులను ప్రసాదించవలసింది. నాకే కాదు, నా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి, నా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి, నా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి, నా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి, అందరికీ కూడా నువ్వు మంచి బుద్ధినే ప్రసాదించవలసింది అని మనం ఆ పరబ్రహ్మని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది ఈ గాయత్రి మంత్రానికి ఇక్కడ ఉన్నటువంటి అర్థం. అయితే ఓంకార వ్యాహృతి పూర్వం గాయత్రీం బ్రహ్మణో జపేత్. ఓంకార వ్యాహృతి రూపమైనటువంటి గాయత్రిని బ్రాహ్మణులు జపిస్తారు అని చెప్తున్నాడు. ఓంకార వ్యాహృతి పూర్వం గాయత్రీం బ్రహ్మణో జపేత్. ఓంకార వ్యాహృతులు, ఓంకారము, ఈ వ్యాహృతులు ఇవన్నీ కలిసినటువంటి ఈ గాయత్రిని బ్రాహ్మణులు జపం చేస్తారు. మరి త్రిష్టుభంచేవ రాజన్యం, క్షత్రియులు త్రిష్టు ఛందస్సులో ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని జపం చేస్తారు. జగతీం వైశ్యేవచ, వైశ్యులు జగతీ ఛందస్సులో ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని జపం చేస్తారు. కాబట్టి బ్రాహ్మణులేమో ఈ వ్యాహృతులు కలిసినటువంటి ఈ గాయత్రి మంత్రాన్ని జపం చేస్తుంటే,
త్రిష్టుప్ ఛందస్సులో క్షత్రియులు, జగతి ఛందస్సులో వైశ్యులు ఈ గాయత్రి మంత్రాన్ని జపం చేస్తారు అని చెప్పి మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనకు చిన్న అనుమానం వస్తుంది. గాయత్రి మంత్రానికి ఋషి ఎవరు అన్నప్పుడు విశ్వామిత్రుడు ఋషి అన్నారు. మరి విశ్వామిత్రుడి కన్నా ముందు, ఆ ముందు ఉన్నటువంటి కాలంలో అప్పుడు మనకి గాయత్రి మంత్రం లేదా? ఇది అనుమానం ఉంది. గాయత్రి మంత్రానికి మొత్తం 24 మంది ఋషులు ఉన్నారు. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి గాయత్రి మంత్రానికి ఋషి ఎవరు అంటే విశ్వామిత్రుడు, అంతే. ప్రస్తుతం మనం చేస్తున్న మంత్రానికే విశ్వామిత్రుడు ఋషి. గాయత్రి మంత్రానికి 24 మంది ఋషులు ఉన్నారు అని చెబుతూ ఉన్నది. ఈ 24 మంది ఋషుల్లో వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, శుక్రుడు, తన్వుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, కపిలుడు, ఇలా మొత్తం 24 మంది ఋషులు ఉన్నారు. అంతేకాదు ఛందస్సులు కూడా 24 రకాలైనటువంటి ఛందస్సులు ఉన్నాయి. 24 రకాలైన ఛందస్సులు. అలాగే గాయత్రి మంత్రానికి దేవత ఎవరు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, సవితా దేవత అని. 24 మంది దేవతలు ఉన్నారు అని చెప్తూ ఉన్నది. అగ్ని, ప్రజాపతి, చంద్రుడు, ఈశానుడు, సవిత, ఆదిత్యుడు, బృహస్పతి, ఇలా మొత్తం 24 మంది దేవతలు ఉన్నారు. అలాగే గాయత్రి మంత్రానికి 24 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. 24 రకాలైన రంగులున్నాయి. ఈ మంత్రానికి 24 వర్ణ తత్వములు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నది. అంతేకాదు గాయత్రి మంత్రానికి 24 రకాలైనటువంటి ముద్రలు ఉన్నాయి. 24 రకాలైనటువంటి ముద్రలు ఉన్నాయి. ఈ ముద్రలు మీకు అందరికీ తెలిసినవే. మనం సంధ్యావందనం చేసేటప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, చూడండి. సుముఖం సంపుటం చేవ వితతం విస్తృతం తదా, ద్విముఖం త్రిముఖం చేవ చతుఃపంచముఖం తదా, షణ్ముఖో అధోముఖం చేవ వ్యాపకం అంజలికం తదా, సకటం యమపాశంచ గ్రహితం షణ్ముఖోన్ముఖం, ప్రళంబం ముష్టికం చేవ మత్స్య కూర్మవరాహకం, సింహక్రాంతం మహక్రాంతం ముద్గరం పల్లవం తదా, 24 నామావై గాయత్ర్యాం సుప్రతిష్ఠిత. మన సంధ్యావందనంలో చెప్తాం. ఈ 24 ఇవన్నీ కూడా ముద్రలు. అయితే ఇక్కడ మనకి గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి అన్నారు కదా, 3 పాదాలుగా ఉంటాయి అన్నారు కదా. మరి ఇది పూర్ణ గాయత్రినా? కాదు. పూర్ణ గాయత్రికి 4 పాదాలు ఉంటాయి. పూర్ణ గాయత్రికి 4 పాదాలు ఉంటాయి. ఈ 4వ పాదము దాంట్లో కూడా మళ్ళీ 8 అక్షరాలు ఉంటాయి. ఆ 8 అక్షరాలు కనుక కలిసినట్లయితే మొత్తం గాయత్రి మంత్రంలో 32 అక్షరాలు ఉంటాయి. 32 అక్షరాలు ఉంటాయి. అప్పుడు దాన్ని పూర్ణ గాయత్రి అని అంటారు. మనం మామూలుగా ఈ మంత్రశాస్త్రంలో పూర్ణ దీక్ష తీసుకున్నాము అని అంటాను, చూడండి. ఆ పూర్ణ దీక్ష తీసుకునేటప్పుడు ఈ పూర్ణ గాయత్రిని ఉపదేశిస్తారు. పూర్ణ గాయత్రి ఒక సన్యాసి తప్పించి ఇంకెవరూ చేయరు, గృహస్థులు చేయరు. మరి పూర్ణ దీక్ష తీసుకున్నటువంటి వాడు అతడు మోక్షగామి కదా. పూర్ణ దీక్ష తీసుకున్నాడు అంటే ఆయన దృష్టిలో మోక్షం కావాలి అని. కాబట్టి మోక్షగామి అయినటువంటి వాడు ఈ పూర్ణ గాయత్రిని చేస్తాడు. అతడు సన్యాసితో సమానం. ఇలా ఈ గాయత్రి మంత్రంలో ఇన్ని రకాలుగా మనకుంది. అయితే గాయత్రి మంత్రం చాలా గొప్పదైనటువంటి మంత్రము అని మనం చెప్పుకున్నాం.
ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసేటప్పుడు లోక దృష్టితో, దేవ దృష్టితో, వేద దృష్టితో దీన్ని ఉపాసన అనేది సామాన్యం కాదు. అలాగే ప్రాణ దృష్టితో 4 రకాలైనటువంటి దృష్టులతో దీన్ని ఈ మంత్రాన్ని ఉపాసన చేయాలి అని కూడా ఇక్కడ చెప్తూ ఉంది. అయితే ఈ గాయత్రి మంత్రానికి ఫలితం ఏమిటి అంటే చాలా గొప్పదైనటువంటి ఫలితం ఉంది దీనికి. పూర్వకాలంలో గౌతముడు అనే మహర్షి గాయత్రి మంత్రాన్ని జపం చేసి ఆ దేవత యొక్క అనుగ్రహం పొంది ఒక దివ్యమైనటువంటి వరం సంపాదించాడు. ఏమిటి అంటే ఆయన చేత్తో 4 గింజలు ఏవైనా విత్తనాలు నేల మీద జల్లినట్లయితే మరుక్షణంలో మొక్కలైపోతాయి. మొక్కలవటం కాదు, పూలు, పండ్లు, కాయలు అన్నీ కూడా కాచేస్తాయి, అంటే ఫలితాన్ని కూడా ఇచ్చేస్తాయి. అటువంటి వరాన్ని పొందాడు. కానీ ఆ వరాన్ని ఎక్కడా కూడా ఆయన వాడుకోవాల. ఒకసారి దేశంలో కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఆశ్రయిస్తారు, ఈ గౌతముణ్ణి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు తనకు ఉన్నటువంటి వర ప్రభావంతో ఈ గౌతముడు ఆ వచ్చినటువంటి జనాన్ని అందరినీ కూడా, ఆర్తులందరినీ కూడా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి ఆయనే వాళ్ళని పోషించాడు. ఇదంతా ఎలాగా అంటే ఆ గాయత్రి మాత యొక్క దయ వల్లనే ఆయన ఈ పని చేయగలిగాడు అని మనకి దేవి భాగవతంలో ఒక కథ ఉంటుంది. కాబట్టి ఈ గాయత్రి మంత్రము అనేది చాలా చాలా గొప్పదైనటువంటిది. గాయత్రి మంత్రంలో మనం ఆ పరబ్రహ్మని, ఆ బ్రహ్మాన్ని, ఆ పరమేశ్వరుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నాము అంటే, ఓ దేవత నాకు మంచి బుద్ధిని ప్రసాదించు, ధియోయో న ప్రచోదయాతు, నాకు మంచి బుద్ధిని ప్రసాదించవలసింది. నీకేనా అంటే నాకే కాదు, నాతో పాటుగా నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, నా గ్రామంలో ఉండే వాళ్ళకి, నా దేశంలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా మంచి బుద్ధుల్ని ప్రసాదించవలసింది, మమ్మల్ని అందరినీ కూడా మంచి మార్గంలో నడిపించవలసింది అని మనం ఆ దేవతని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఈ గాయత్రి మంత్రం చేయకుండా ఏ మంత్రం కూడా చేయకూడదు అనేటటువంటిది నియమం. ఎవరికి? ఈ మంత్రం చెప్పుకున్నటువంటి వాళ్ళకి, బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులకి ముగ్గురికి కూడా ఇది నియమం. ఎందుకంటే ఉపనయన కాలంలో వాళ్ళకి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఈ గాయత్రి మంత్రాన్ని చేసి తీరాలి. ఇక్కడ చూడండి, ఒక్క విషయం ఏమంటే, ఉపనయన కాలంలో అంటే చిన్నప్పుడే 7 సంవత్సరాల వయసులోనే ఉపనయనం చేసి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఈ పిల్లవాడు గాయత్రి మంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము 3 పూట్ల కూడా గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మంత్రం అనేది తప్పనిసరిగా సిద్ధిస్తుంది. గాయత్రి అంటే ఎవరు? ఇందాకే చెప్పాను, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అని. ఎందుకని అంటే సవితా దేవత, అగ్నిర్ముఖం, బ్రహ్మాశిర, విష్ణుర్హృదయం, రుద్రశిఖ, పృథివీయోని, ప్రాణాపాన వ్యానోదాన సమానాస ప్రాణ, శ్వేతవర్ణ. శ్వేతవర్ణము అంటే జ్ఞానస్వరూపము అని, అంతేగాని తెల్లగా ఉంటుంది అని కాదు. జ్ఞానస్వరూపమైనటువంటిది, జ్ఞాన రూపమైనటువంటిది ఏమిటి అంటే పరమేశ్వర స్వరూపము. చూడండి, ఆ గాయత్రి గురించి ఏం చెప్పాడో చూడండి. అగ్నిర్ముఖం, ఆవిడ ముఖం ఎలాగా అంటే అగ్ని యొక్క తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నది. బ్రహ్మాశిర, విష్ణు హృదయం, రుద్రశిఖ, త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆవిడ శరీరంలోనే ఉన్నారు. శిరస్సు, హృదయం, రుద్రశిఖ, పృథివీ యోని.
మరి చరాచర జగత్తు అంతా కూడా ఆవిర్భవించింది ఎక్కడి నుంచి అంటే ఆ యోని నుంచే, పృథివీ నుంచే ఆవిర్భవించింది. మరి ఇవన్నీ ఉన్నటువంటిది ఎవరు? పరమేశ్వర స్వరూపమే, పరమేశ్వరుడే కదా. అందుకే ఈ గాయత్రి మంత్రము అంటే ఇది పరమేశ్వర స్వరూపము, పరబ్రహ్మ యొక్క ప్రతిరూపము. అయితే ఇక్కడ ఇంకో మాట ఏమంటే, ఈ గాయత్రి మంత్రం సిద్ధించిన తర్వాతే బ్రహ్మోపదేశం చేయడం జరుగుతుంది. గాయత్రి మంత్రం సిద్ధించాలి. ఆ మంత్రం సిద్ధించిన తర్వాత అంటే అప్పటికి ఈయనకి ఈ విద్యాభ్యాసం అనేంతా కూడా పూర్తయిపోతుంది. ఇప్పుడు బ్రహ్మోపదేశం చేస్తారు. పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం అప్పుడు బయలుదేరతాడు. కాబట్టి ఇక్కడ ఈ గాయత్రి మంత్రం చేయకుండా ఇంకొక మంత్రం ఏది కూడా చేయకూడదు. ఏ మంత్రం కూడా సిద్ధించదు. ఇది చేయకపోతే ఏ మంత్రము సిద్ధించదు. అయితే మరి బ్రాహ్మణేతరులు గాయత్రి మంత్రాన్ని చేయవచ్చా? పూర్వకాలంలో ఉన్నటువంటి నియమాలు నిష్టల్ని అనుసరించి చూసినట్లయితే బ్రాహ్మణేతరులు చేయకూడదు. బ్రాహ్మణేతరులు అని కాదు, ఇక్కడ ఉపనయనం కానటువంటి వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చేయకూడదు. ఉపనయనం కాని వాళ్ళు, ఉపనయనం కాని వాళ్ళు అంటే ఒకవేళ ఉపనయనం కానిటువంటి వాడు బ్రాహ్మణుడైనప్పటికీ కూడా అతడు గాయత్రి మంత్రాన్ని చేయటానికి అర్హుడు కాదు. కాబట్టి ఏదో వాళ్ళు చేయొచ్చు వీళ్ళు చేయొచ్చు అని కాదు, ఉపనయనం జరిగినటువంటి వాళ్ళు మాత్రమే గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి అని పూర్వకాలంలో ఉన్నటువంటి నియమాలు నిష్టలు చెప్తున్నాయి. మరి ఇవాల్టి రోజున పరిస్థితి ఏంటి? ఎవరైనా చేయవచ్చా? ఇప్పుడు మన గాయత్రి పరివార వాళ్ళు ఎవరైనా ఈ మంత్రం చేయవచ్చు అని చెప్పేసి ఉపదేశం చేస్తూ ఉన్నారు. అందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నారు. అందరూ ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నారు. ఒక రకంగా కనుక చూసినట్లయితే నా దృష్టిలో కూడా అందరూ ఈ మంత్రాన్ని జపం చేయటంలో తప్పేమీ లేదు అనేటటువంటిదే నా అభిప్రాయం కూడా. నేను కూడా వాళ్ళనే ఒప్పుకుంటాను, చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను గతంలో చెప్పాను, నేను ఒక నాన్ బ్రాహ్మణ్కి ధన్యం వేశాను. ఎందుకని వేశాను అంటే అతను 24 లక్షలు గాయత్రి మంత్రం జపం చేశాడు. 24 లక్షలు చేశాడు. ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుని సంవత్సరం పాటు ఇంట్లో కూర్చుని 24 లక్షలు జపం చేశాడు. అతను అడిగాడు, నేను వేసుకోవచ్చా, ధన్యం వేసుకోవచ్చా అని. నువ్వు వేసుకోవటం ఎందుకు రాబాయ్, నేనే వేస్తాను అని చెప్పేసి నేనే వేశాను అతనికి. అతనికే కాదు, ఇంకా చాలా మందికి, నేను బ్రాహ్మణేతరులకి వాళ్ళకి నేనే ధన్యం వేసి వాళ్ళకి మంత్రోపదేశం కూడా ఇచ్చాను. నేను గాయత్రి మంత్రమే కాదు, శ్రీ విద్యలో వాళ్ళకి పూర్ణదీక్ష కూడా ఇచ్చాను నేను. వాళ్ళందరూ బ్రాహ్మణేతరులే. కాబట్టి మంత్రం చేయటానికి కేవలం వాడి యొక్క పుట్టుకే అర్హత కాదు. జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ. ఇప్పుడు నా దగ్గర ఈ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్పగా జపం చేస్తూ ఉన్నారు. వాళ్ళు సాధన చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మంత్రాన్ని జపం చేయటానికి అర్హత అంటే అతనికి ఆ మంత్రం చేయటం మీద ఉండే ఆసక్తే అర్హత. అంతే తప్పించి మిగిలినటువంటివి కావు. మొత్తం మీద ఇప్పుడు ఈ గాయత్రి మంత్రాలకి అర్థం ఏమిటి అంటే, ఓ దేవత, ఓ దైవమా, నాకు మంచి బుద్ధిని ప్రసాదించు. నాతో పాటుగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా
మంచి బుద్ధిని ప్రసాదించవలసింది అని ఆ దేవతని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం.